గురు నేను ఎన్నో బొమ్మలు నిమజ్జన కార్యక్రమాలు అయితే చూశాను కానీ ఇలాంటి నిమజ్జన కార్యక్రమం నేను ఎక్కడ చూడలేదు. అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్తాను. అలాగే అడ్రస్ కూడా చెప్తాను. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఒంగోలులో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి గురు ఈరోజు కొత్తపట్నంలో ఒక బొమ్మ అయితే నిమజ్జన కార్యక్రమానికి కదిలింది. మామూలుగా అంటే మామూలుగా చేయలేదు. 3 డీజేలతో ఒక వైబ్ని అయితే క్రియేట్ చేశారు. ఏ మాటకి ఆ మాట. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం మండలంలో వినాయక చవితిని మామూలుగా అంటే మామూలుగా సెలబ్రేట్ చేయరు గురు. ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో వీళ్ళు ఎంత ఖర్చు పెట్టైనా సరే గ్రాండ్ లుక్ను అయితే ఈ వినాయక చవితి సీజన్లో అయితే క్రియేట్ చేసి మరి రికార్డులు అయితే కొట్టేస్తూ ఉంటారు. 3 డీజేలతో మామూలుగా అంటే మామూలుగా చేయలేదు. ఇక్కడికి మీరు ఎప్పుడైనా విచ్చేసి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి నిమజ్జనాలు మీరు ఎక్కడైనా చూసున్నా ఆ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి. నాకు వెళ్ళంగానే దేవుని ప్రసాదం లడ్డు అయితే దొరికింది గురు. నీట్గా ఆ ప్రసాదాన్ని స్వీకరించి వినాయకుని నిమజ్జన కార్యక్రమం వైబ్స్లో అయితే మునిగిపోయాను. మామూలుగా అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ మన కేపీ డాన్ తేజ కూడా కలిశారు మమ్మల్ని. ఓకే గురు, మీ బొమ్మ నిమజ్జన కార్యక్రమం ఎలా జరిగిందో నాకు కమెంట్ చేయండి. గురు, నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల అయితే ఇక్కడ దాకా రాగలిగాను. ఇంకా నా వీడియోస్ చూస్తూ ఎవరైనా ఫాలో కొట్టకపోతే ఫాలో కొట్టేయండి గురు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి గురు. ప్లీజ్ డూ ఫాలో. ఓకే గురు, బాయ్.